ఆన్ వాట్ గ్రౌండ్స్ ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు? సో ఆ కాపీనే పోలీసులు ఉదయనిధికి చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం బ్రేకింగ్ లో కూడా చూస్తూ ఉన్నాము. ఉదయనిధిపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలు ఏంటి? 1, మహిళా ఆత్మగౌరవాన్ని కించపరచడం. 2, పబ్లిక్ గా అవమానకరమైన మాటలు మాట్లాడడం. 3, విద్వేషాన్ని ప్రోత్సహించడం. 4, కుట్రపూరిత ధోరణి. 5, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం. ఈ 5 అభియోగాలను ఉదయనిధి స్టాలిన్ మీద మోపారు. ఆ గ్రౌండ్స్ మీదే ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఉదయనిధి స్టాలిన్ మీద మొత్తం 5 అభియోగాలు మోపారు పోలీసులు. అవేంటేంటి? 1, మహిళా ఆత్మగౌరవాన్ని కించపరచడం. సో ప్రధానంగా ఒకవైపు కావేరీ జల వివాదం అంతా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రి ఇంకొక పనిలో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆ వెంటనే త్రిష అంటూ కార్యకర్తలు అరవడం, ఇది ఖచ్చితంగా ఒక మహిళా ఆత్మగౌరవాన్ని కించపరచడమే. త్రిష ఆత్మగౌరవాన్ని కించపరిచిన క్రమంలో ఆయనపై కేసు నమోదు చేశారు. 2వది, పబ్లిక్ గా అవమానకరమైన మాటలు మాట్లాడటం. సో ఉదయనిధి స్టాలిన్ ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా అటు ముఖ్యమంత్రికి ఇటు మహిళగా ఉన్న త్రిషకి ఇద్దరికి కూడా అవమానకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద కూడా ఆయనపై అభియోగాలు మోపారు. అలాగే విద్వేషాన్ని ప్రోత్సహించడం. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడము, నినాదాలు చేయడము, రాష్ట్రంలో ఒక విద్వేషాన్ని సృష్టించడానికి ప్రోత్సహించడానికి ఉదయనిధి ప్రయత్నించారన్న అభియోగాన్ని మోపారు. అలాగే కుట్రపూరిత ధోరణి. ఒకవైపు కార్యకర్తలలా అరుస్తూ ఉంటే వాళ్ళని వారించకుండా దాన్ని ప్రోత్సహించినట్టుగా ఆయన వ్యవహరించిన తీరు వెనక ఒక కుట్ర కోణం ఉంది, ముఖ్యమంత్రిని కించపరిచే ఒక ధోరణి ఉంది అని చెప్పి అభియోగాలు మోపారు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం. సో డెఫినెట్గా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల నుంచి రెస్పాన్స్ వస్తుంది, పార్టీలు రియాక్ట్ అవుతాయి, నేతలు కార్యకర్తలు వ్యాఖ్యలకి వ్యతిరేకంగా భగ్గుమంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి రేగుతుంది ఇలాంటి వ్యాఖ్యల వల్ల. సో అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారనే అభియోగాన్ని కూడా పోలీసులు మోపారు. చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. మురళి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఆందోళనలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు మద్రాస్ హైకోర్టు విచారణ ప్రారంభం అయిందా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోర్టు ఆర్డర్స్? అంటే కొద్దిసేపే హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఆపాలంటూ డిఎంకే నుంచి దాఖలైనటువంటి పిటిషన్ మధ్యాహ్నం 12 గంటలకు విచారిస్తామని ముందుగానే కోర్టు తెలిపింది. అయితే అప్పటి వరకు కూడా అరెస్టు చేయొద్దని కూడా ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఉన్నప్పటికీ కూడాను ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూరు తీసుకెళ్తూ ఉన్నారు. సో నీలాంగరే అంటే సిసిఆర్ రోడ్ లో ఉదయనిధి స్టాలిన్ ఉంటారు. సీఎం విజయ్ నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉంటారు. సో అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి తంజావూరు వెళ్లేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుంది. అయితే అక్కడక్కడ కూడా డిఎంకే నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మార్గ మధ్యలో ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేపట్టాలని కూడా ఇప్పటికే డిఎంకే నేతలందరూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం ఉంటుందో, ఎక్కడైతే డిఎంకే కార్యకర్తలు ఆందోళన చేపడుతుంటారో ఆ మార్గం ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా ముందుగానే డైవర్ట్ చేసేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే సాయంత్రం సమయం పడుతుంది ఇక్కడి నుంచి తీసుకువెళ్లి తంజావూరు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపేందుకు. అయితే అప్పటి వరకు కూడా పోలీసులు ఈ ట్రాఫిక్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్లాన్ చేస్తూనే మరోవైపు ఆందోళన చేపడుతున్నటువంటి డిఎంకే కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు డిఎంకే నేతలు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో అక్కడకు టీవీకే కార్యకర్తలు కూడా వస్తున్నారు. వారితో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు చేరుకున్న కొద్దిసేపటికే ఇటు డిఎంకే కార్యకర్తలు అటు టీవీకే నేతలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూసాం.
సో అరెస్టు చేయాలన్నటువంటి డిమాండ్తో టీవీకే కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి ఉదయనిధి స్టాలిన్ అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎందుకు అరెస్ట్ చేస్తారు, అసలు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, అసలు అక్కడ ఉదయనిధి స్టాలిన్ నోటి నుంచి ఎలాంటి మాటలు కూడా రాలేదనేది డిఎంకే నేతలు చెప్తున్నటువంటి మాట. అయితే కాసేపట్లోనే కోర్టు నుంచి దీనిపై ఒక తీర్పు రాబోతోంది. ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అదుపులో తీసుకోవడానికి కోర్టు సమర్థిస్తుందా, లేదంటే ముందుగానే మేము అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చాం కాబట్టి అంత త్వరగా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటనేది కూడా ప్రశ్నిస్తుందా, ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. అయితే ఒకవైపు కోర్టు ఆదేశాలు ఉండగానే ఎందుకు తొందరపడి అదుపులోకి తీసుకున్నారు, సో ఈ విషయాలన్నీ కూడా లీగల్ సెల్ నుంచి ప్రశ్నలు పోలీసులకు తలెత్తినప్పటికీ పోలీసులు మాత్రం కేవలం విచారణ కోసం మాత్రమే ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్తున్నామని లీగల్ సెల్కు అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా చెప్పి ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ విచారణకు అంగీకరించిన తర్వాత అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు. సో కాసేపట్లో కోర్టు తీర్పు అలాగే డిఎంకే నేతల ఆందోళనలు, సో టీవీకే నేతల పోటాపోటీగా చేస్తున్నటువంటి ఆందోళనలు మొత్తానికైతే తమిళనాడు వ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అరెస్ట్ ని నిరసిస్తూ వాళ్ళ ఆందోళనలు మరింత పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతని ఏ రకంగా టైట్ చేస్తూ ఉన్నారు పోలీసులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది, ఆయన ఇంటిని ముట్టడించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు? అంటే నిన్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేయాలని నిర్ణయించడం, అలాగే అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే అన్ని పరిస్థితులను కూడా ముందుగానే ఊహించి అవసరమైనటువంటి శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పోలీసులు ప్లాన్ ప్రకారమే ఎక్కడికక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఎక్కువగా డిఎంకే నేతలు గ్యాదర్ అవుతారో ఆ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును కూడా పెద్ద ఎత్తున పెంచాలని ముందుగా నిర్ణయించారు. ముందుగా డిఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టేది నివాసం వద్ద, అంటే ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకోవడానికి వస్తే అలాగే స్టాలిన్ నివాసం వద్ద ఇక్కడికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా సంఘీభావంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అలాగే టీవీకే నేతలు కూడా ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఒకవేళ డిఎంకే కార్యకర్తలు కనుక అక్కడ నిరసన కోసం వస్తే సో వారందరినీ కూడా అడ్డుకునేందుకు పోలీసుల కంటే ముందు అక్కడికి చేరుకునే ప్లాన్ కూడా ఉంది. సో కాసేపట్లోనే కోర్టు తీర్పును బట్టి ఏం చెబుతుంది, అరెస్టుకు సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలని చూస్తారా, కేవలం విచారణ మాత్రమే చేసి అరెస్టు లేకుండా వదిలిపెట్టాలని కోర్టు ఆదేశాలు ఇస్తుందా ఏంటనేది కూడా మనకు కోర్టు తీర్పు తర్వాత తెలిసేటువంటి మనకి తంజావూరు నుంచి కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. తంజావూరులో కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, రాళ్లు కూడా రువ్వుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఉదయనిధి స్టాలిన్ తంజావూరు తీసుకెళ్లిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ జరుపుతారు. అక్కడ విచారణ అనేది కొన్ని గంటల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఉదయనిధి స్టాలిన్పై 5 అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ ఆ అభియోగాలు ఏవైతే కేసును నమోదు చేశారో ముందుగా ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు ప్రశ్నించబోయేది అసలు మీరు త్రిషా పేరును ఎందుకు ప్రస్తావించే విధంగా ప్రోత్సహిస్తూ మాట్లాడారు. సో ముందుగానే మీరు కార్యకర్తలకు మీ నుంచి మీరు ఆ ప్రసంగంలో సీఎం విజయ్కు ఉన్నటువంటి టెన్షన్ అంతా ఒకటే ఏంటో తెలుసా అని మీరు అడిగినప్పుడు సో వీరందరూ కూడా ఒక్కసారిగా ఎందుకు త్రిషా పేరే చెప్పాల్సి వచ్చిందంటే ముందుగానే డిఎంకే నుంచి మీరేమైనా సమాచారం ఇచ్చి మీరు నేరుగా కాకుండా డిఎంకే కార్యకర్తల ద్వారా మాట్లాడించినట్టు లేదా అది ప్రజల అభిప్రాయంగా అన్నట్టు చిత్రీకరించే విధంగా మీరేమైనా మాట్లాడారా అన్నటువంటి కోణంలోనే పోలీసులు విచారిస్తారు. అలాగే శాంతి భద్రతల సమస్య మొత్తం ఈ కేసు నమోదు చేసిన తర్వాత కావచ్చు లేదా విచారణ కోసం పిలిపించిన తర్వాత డిఎంకే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం, ఈ ఆందోళనలో భాగంగా ఉద్రిక్తతలకు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు డిఎంకే కార్యకర్తలని కావాలనే తర్వాతి పరిణామాల్లో కూడా మీరు ప్రోత్సహిస్తూ ఈ విధంగా ముందుగానే ఆదేశాలు ఇచ్చారన్నటువంటి విషయంలో కూడా పోలీసులు విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో డిఎంకే అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే ఈ అరెస్ట్ అనేది జరిగిందనేది డిఎంకే నేతలు చెబుతున్నారు. రేపు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. సో కావేరీ జలాల విషయంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో గతంలో కూడా డిఎంకే అధికారులు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి ప్రయత్నాలు న్యాయపరంగా ఎదుర్కొన్నాం. అలాగే ఢిల్లీ స్థాయిలో కేంద్ర పెద్దలకు లేదా అక్కడ ఉన్నటువంటి కావేరీ బోర్డుకు సమస్యను ఆ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కోసం మనకు రావాల్సిన వాటాలో పూర్తి స్థాయిలో
కర్ణాటక నుంచి జలాలు రాకున్నప్పటికీ ఏ మేరకు అవకాశం ఉందో ఆ మేరకు మేము జలాలను రప్పించేటువంటి ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు ఆ రకంగా ప్రయత్నాలు జరగలేదు. రేపు బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా కూడా కావేరీ జలాల విషయంపైనే పెద్ద ఎత్తున అక్కడ ప్రశ్నించేందుకు నిలదీసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సో కావాలనే ముందస్తుగానే అరెస్టు చేశారనేది డిఎంకే నేతల వాదన. సో ఇప్పుడు పోలీసులు విచారణ కోసం పిలిపించి లేదా అరెస్టు చేసినా కూడా రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ విషయమే పెద్ద ఎత్తున దుమారం చెలరేగేటువంటి అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు తెలుస్తోంది. రైట్, రేపటి అసెంబ్లీలో డిఎంకే కార్యకర్తల్ని ఏ రకంగా కౌంటర్ చేయబోతోంది ప్రభుత్వం, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది? అంటే సమస్య గురించి మాట్లాడకుండా పదే పదే మహిళల గౌరవాన్ని అప్రతిష్ట వచ్చే విధంగా డిఎంకే నేతలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా డిఎంకే నేతలు చాలామంది త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కూడా సీఎంగా ఉన్నటువంటి విజయ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఒక అజెండాగా పెట్టుకుంది. సో ఉన్నటువంటి సమస్యను ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడాలి. సో ప్రతిపక్షం బాధ్యత ప్రతిపక్షం నిర్వహించాలి, అంతే తప్ప సో మరొక కోణంలో రాజకీయం చేయడమే ఉద్దేశంగా పెట్టుకుని ఈ విధంగా పదే పదే త్రిషను ఈ రాజకీయాల్లోకి లాగడం అనేది మంచిది కాదు. ఇది యావత్ తమిళనాడులో ఉన్నటువంటి మహిళల ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంగా ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ఇదే విధంగా స్పందిస్తాం. సో పోలీసులు చేపట్టినటువంటి చర్యలకు ప్రభుత్వానికి కావాలని కక్షపూరితంగా మేము కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయలేదనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ముమ్మాటికి కూడా ఇది రాజకీయ కక్ష అని డిఎంకే రేపు కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మురళి. Hey!